లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రానికి అటు ఎన్నికల కమిషన్ నుంచి విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా అన్ని వయసుల వారు చూడదగ్గ చిత్రంగా క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. అటు ఈసీ గండంతో పాటు ఇటు సెన్సార్ గండం కూడా గట్టెక్కడంతో సినిమా విడుదలపై ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లయింది. దీంతో రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లకు మరింత పదును పెంచారు. బూతు పదాలు వాడుతూ రెచ్చిపోయారు. సోమవారం రాత్రి రామ్ గోపాల్ వర్మ మోహన్ బాబు మీట్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి మోహన్ బాబు పలు నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ద్వారా నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తి అని తాను అసలు ఊహించలేదంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో ఆయన కొన్ని బూతు పదాలు కూడా వాడటం గమనార్హం. సినిమా రిలీజ్ వేళ కావాలనే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయనకు క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోయాను. అదే సమయంలో నా సినిమా ద్వారా వెన్నుపోటుదారుల చెంప పగలగొట్టినట్లు ఫీల్ అవుతున్నట్లు వర్మ పేర్కొన్నారు. మోహన్ బాబుతో కలిసి ఉన్న తన పిక్ షేర్ చేసిన ఆర్జీవీ రౌడీలకే రౌడీలు అంటూ క్యాప్షన్ పెట్టారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.